హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. నేను తయారు చేశాను. ఫ్రెండ్స్, అతనికి ఏం కావాలన్నారంటే స్మూత్ బేస్, హార్డ్ బేస్ కావాలని ఖచ్చితంగా చెప్పారు నాకు. వాటి కోసం నేను ఏం చేశానంటే స్మూత్ బేస్, హార్డ్ బేస్ కోసం నేను ఒక సబూఫర్ ఫిల్టర్ బోర్డ్ అనేది నేను యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూడండి, వీటిలో ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. వాటి యొక్క కనెక్షన్ అనేది ఒక వాల్యూమ్ కంట్రోల్కి ఇచ్చి ఫంక్షన్ అనే చోట ఫిట్ చేశాను అనమాట. అలా చేయడం వల్ల మనకి బేస్ అనేది హార్డ్ బేస్ అనేటప్పుడు ఒక విధంగా గుండెల మీద కొట్టేటట్లు ధన్ ధన్ అని ఉంటుంది. స్మూత్ బేస్ అనేటప్పుడు కార్లు వచ్చేలాగా వస్తుంది అనమాట స్మూత్గా. మనకి రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ ఫుల్ వాల్యూమ్ కంట్రోల్ అనమాట, ఫుల్ ఫంక్షన్ అనమాట. అందులో బేసు, నెక్స్ట్ సెలెక్టర్ స్విచ్ అన్ని రకాలుగా ఉంటుంది. రైట్ సైడ్ మన వాల్యూమ్ కంట్రోల్ అనమాట, ఇంకోడర్ అంటారు. ఆన్ ఆఫ్ చేసేటప్పుడు మనకి మీకు ఒకవేళ మీ పేరు కావాలంటే మీ పేరు ఇన్పుట్గా చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇది అతను ఆర్డర్ మేరకు అయితే నేను చేశాను అనమాట. ఇతను ఏం చెప్పారంటే మీరు చేసే యాంప్లిఫైర్లు అన్నిటికన్నా ఏది ఫుల్ హెవీగా చెయ్యనిది ఇప్పుడు నాకు చేసి ఇవ్వండి అని చెప్పారు. నేనైతే వాళ్ళకి చెప్పాను ఒకటే మాట, మెయిన్ మీ ఇంటి హాల్ సైజ్ అనేది చూడాలి. మీ హాల్ సైజ్ ఎంత ఉంది ఏంటి చూసి తయారు చేసుకోవాలని చెప్పాను అనమాట. అయితే నాకు వాళ్ళు హాల్ సైజ్ అనేది నాకు చూపించిన తర్వాత నేను యాంప్లిఫైర్ అయితే నేను డిజైన్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాన్ల కోసం అనేది నేను ఒక ఇన్వర్టర్ కిట్ అనేది వేసాను అనమాట. అది వేయడం వల్ల ఫ్యాన్లు ఎటువంటి సౌండ్ లేకుండా నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, అతనికి ఆ ఇంట్లో 2 సబూఫర్లు పెట్టవలసి 12 ఇంచ్ సబూఫర్లు. వాటి కోసం అయితే నేను 45 10 యాంపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను అనమాట. అక్కడ ఆ హౌస్లో 2 సబూఫర్లు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ హాల్ అనేది ఓపెన్ ప్లేస్ అనమాట. వాళ్ళ ఇంట్లో మెట్లు ఉన్నాయన్నమాట. దానికోసమే అది హాల్ అనేది ఓపెన్గా ఉంది, క్లోజ్ అవ్వలేదు. అందుచేత డబుల్ సబూఫర్ అనేది వేయడం జరిగింది. వాటి కోసము మొత్తం 8 మోస్ఫెట్లు ఉన్న మోనో బోర్డ్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే ఇంత పవర్ఫుల్ లేకపోతే 2 సబూఫర్లు రన్ అవ్వదనమాట. అంటే బేస్ పెంచేటప్పుడు బేస్ అనేది పగిలిపోతుంది, నిద్దగా రాదనమాట, గట్టి బేస్ రాదు. వాటి కోసం అయితే 8 ట్రాన్సిస్టర్ మోనో బోర్డ్ అయితే నేను యూజ్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, వాటి కోసం అయితే కెపాసిటర్లు 85 వోల్ట్ 10,000 UF కెపాసిటర్లు అయితే 2 యూజ్ చేశాను. దీనికి మన సబూఫర్ సంబంధించి పవర్ సెక్షన్ అనమాట అది. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఇక్కడ చూస్తే 45 సబూఫర్కి ఇచ్చుకున్నాం. ఇదే 5 ఛానల్ మోస్ఫెట్ బోర్డ్ అనమాట. దీనికోసం ఏంటంటే 28 వోల్ట్ 10 యాంపర్ అనమాట. ఇది కూడా అది 10 యాంపర్, ఇది 10 యాంపర్ అనమాట. ఒకే ట్రాన్స్ఫార్మర్లో ఉంటాయి. దీనికోసం ఏంటంటే 10,000 UF 63 వోల్ట్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ మీరు చూస్తే ఫ్యూటెక్ HDMI ARC అనమాట. ఇది 5.1 కంటెంట్ రీడ్ చేయడానికి డాల్బీ డిటిఎస్ బోర్డ్ అనమాట. అది దాని HDMI ఆప్టికల్ కోయాక్సిల్ ఉంటుంది. వాటి ద్వారాగా మనం 5.1 చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రిమోట్ కిట్లో ఏంటంటే మీరు HDMI ARC ఆప్టికల్ నేమ్స్ వస్తాయి. ఆప్టికల్ నేమ్స్ అనేవి వచ్చేటప్పుడు USB ఇవన్నీ ఆఫ్ అయిపోతాయి. మీరు USB ఆప్షన్ ఎంచుకునేటప్పుడు బోర్డులో పవర్ సెక్షన్ అయిపోద్ది అనమాట. కేవలం ఈ ఒక్క రిమోట్ కిట్కి మాత్రమే అటువంటి ఫ్యూచర్స్ అనేది ఉంది. ఏ రిమోట్ కిట్కి కూడా లేదు. ఒకవేళ వేరే రిమోట్ కిట్ వేసుకుంటే దానికి సపరేట్గా వేరే చిన్న కిట్లు అనేవి వేసుకోవాలి బోర్డు ఆగడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ అనేది మన లేటెస్ట్ మోడల్ 102 అనేది యూజ్ చేసామన్నమాట. మన బ్రాండ్ అనేది దీనికి సెన్సర్ ఉంటుంది. ఓవర్ హీట్ అయిపోయిన తర్వాత సెట్ అనేది మ్యూట్లోకి వెళ్తుంది. ఇలా ఉండడం వల్ల మన యాంప్లిఫైర్ అనేది సేఫ్టీ అనమాట, కాలిపోకుండా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ డిజైన్ అయితే మీరు చూడొచ్చు. ఇలా నీట్గా మనం యాంప్లిఫైర్ మొత్తం కూడా ఫ్రెండ్స్, మనం ప్రతి ఫ్యాన్లకు కూడా ఏ బోర్డులు అయితే హీట్ అవుతున్నాయో వాటి తిన్నగా ఫ్యాన్లు అనేది ఖచ్చితంగా వేస్తామన్నమాట. మనం హీట్ అయిన బోర్డులు ఒకవైపు ఫ్యాన్లు ఒక దగ్గర పెడితే ఎటువంటి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి మీరు నా యాంప్లిఫైర్ ఏవి చూసుకున్నా సరే హీట్ సింక్ దగ్గరలో తిన్నగా ఉంటాయి. ఫ్యాన్ గాలి అనేది చక్కగా
ఆ హీట్ సింక్ అని తగులుతూనే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ డైరెక్ట్గా దీనికి లైన్ 12 వోల్ట్ ఇవ్వడం వల్ల హై స్పీడ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఒక కన్వర్టర్ బోర్డులు అనేవి వాడుతాము. అది వాడడం వల్ల ఇంట్లో ఫ్యాన్ సౌండ్ ఎటువంటి సౌండ్ లేకుండా చక్కగా స్మూత్గా తిరుగుతాయి అన్నమాట, మెల్లగా రన్ అవుతాయి. ఫ్రెండ్స్ మన కస్టమర్కి తయారైపోయిన తర్వాత కస్టమర్కి మన షాప్కి పిలిపి టెస్ట్ చేయిస్తామన్నమాట. వాళ్ళకి నీట్గా 100% నచ్చితేనే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి ఫిట్ చేస్తామన్నమాట. ఒకవేళ నచ్చకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు, వదిలేయచ్చు అనమాట. నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫిట్ చేశాను, మొత్తం ఫిట్ చేశాను. అతను గ్లాస్ డిజైనర్ అనమాట. నార్మల్గా సైడ్ బాక్స్లు ఇవన్నీ కూడా అతనే ఫిట్ చేసుకుంటామన్నారు. నేను నార్మల్గా బయట పెట్టేసి చెక్ చేసి వైరింగ్ కనెక్షన్ అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్ ఈ 5.1 యాంప్లిఫైర్లు అనేవి పెద్ద హెవీ అవసరం లేదు. రూమ్ సైజు బట్టి అది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా చూసుకొని యాంప్లిఫైర్లు అనేవి చేసుకోవాలి. అంతేగాని ఎంత పెద్ద పెద్ద ఐటమ్ వేసి చేయవలసిన అవసరం లేదు, అమౌంట్ అనేది ఎక్కువైపోద్ది. ఫస్ట్ మన రూమ్ సైజు ఎంత ఉంది తెలుసుకొని వాటి బట్టి యాంప్లిఫైర్లు 5.1 హ్యాండ్మేడ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అంత సౌండ్ బేస్ ఉపయోగించం, అలాంటప్పుడు చేసుకుంటాం అనవసరం అనమాట. రూమ్కి సంబంధించి సరిపోయినంత చేసుకోవాలి. మరి ఓవర్ బేస్ ఉన్నా సరే అంతగా క్వాలిటీ అనిపించదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అతనికైతే నీట్గా నచ్చింది. మన షాప్లో టెస్ట్ చేశాను, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫిట్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మెట్లకి దారి ఉంది కిందకి, దానివల్లనే బేస్ అనేది కింద రూమ్కి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అతను క్లోజ్ చేయలేదు డైరెక్ట్గా. అందు గురించే డబుల్ సబ్ ఊపర్ అనేది నేను ప్లాన్ చేశాను అతనికి. ఇప్పుడు నీట్గా సరిపోయింది అనమాట. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ముందుగా తయారు చేస్తాను. తయారు చేసిన తర్వాత మీకు సౌండ్ వినిపిస్తాను. అది మీకు నచ్చితేనే తీసుకుంటారు, లేదంటే ఎటువంటి డబ్బులు నాకు ఇవ్వవసరం లేదు. నచ్చితేనే తీసుకెళ్ళండి, లేదంటే వదిలేవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను చాలామందికి వాట్సాప్లో రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఆర్డర్స్ ఉండడం వలన నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ముందు ఆర్డర్లు ఎవరివైతే ఉన్నాయో వాళ్ళవే నేను చేస్తున్నాను. అవి అయిన తర్వాతనే ఆర్డర్లు అనేవి తీసుకుంటుంటాను అనమాట. ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఉంటుంది, రిప్లై ఉండదని కామెంట్ అయితే చేయవద్దు. ఎందుకంటే నేను టైం చూసుకొని రిప్లై ఇస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసుకుంటాం. ముందుగా ఎంత రేట్లువి అవసరం లేదు, రూమ్ సైజు బట్టి తయారు చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ మీరు కలవండి, నేను అక్కడ మీకు కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే డాల్బీ డిటిఎస్ యాంప్లిఫైర్ అనమాట. 5.2 2 సబ్ ఊపర్లకు సపోర్ట్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.